యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మీరు చాలా బిజీగా ఉన్నారా అనేటువంటి పాఠ్య భాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. తినడం, పని చేయడం, వ్యాయామం చేయడం, నిద్రపోవడం, చదవడం, వినోదం, సంభాషణలు, సువార్త ప్రకటించడం లేదా ప్రార్థించడం వంటి పనులకు వేటికి ప్రాధాన్యత ఇవ్వాలని మీరు ఎలా నిర్ణయించుకుంటారు? అయితే ఈ విషయాలకు మన దినచర్యలో ఎంత సమయం కేటాయించాలో మీ సమయ నిష్పత్తిని నిర్దేశించే నిర్దిష్ట నియమాలు బైబిల్లో లేవండి. నా బాల్కనీలో ఒక చక్కని మొక్క ఉంది. అది తాజాగా కనిపిస్తుంది. ప్రతిరోజు నేను దానికి నీళ్లు పోస్తూ సమయం గడుపుతున్నాను. ఆ మొక్క పచ్చగా ఉండడం ఒకసారి గమనించాను. నేను కొన్ని పనుల్లో బిజీగా ఉన్న సందర్భాల్లో సమయం గడపలేకపోయాను. అనుకోకుండా వర్షాకాలం కావడంతో దానికి నీళ్లు సమృద్ధిగా దొరకడం ద్వారా నేను నీళ్లు పోయకపోయినా ఆ మొక్క పచ్చగా కనిపించింది. సరేలే, ఆ మొక్క బాగానే ఉందనుకున్నా. కొన్ని వారాల తర్వాత నా బిజీ స్కెడ్యూల్లో నేను ఆ మొక్క గురించి పూర్తిగా మర్చిపోయాను. అనుకోకుండా ఒకరోజు నా బాల్కనీలోనికి వెళ్ళినప్పుడు ఆ మొక్కకు ఒక ఎండిన కొమ్మను గమనించాను. అయ్యో, నీళ్లు పోయలేకపోయానే అనుకున్నాను. నాలో కొంత బాధ కలిగింది. ఒక పాస్టర్ గారు తమ జీవితం కొరకైన ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఈ ఉపమానాన్ని తన సంఘానికి వివరించాడు. ఫిలిప్పులు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం ప్రకారము, ఎందుకంటే ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రయోజనాల కోసం కాకుండా తమ సొంత ప్రయోజనాల కోసం చూస్తారు అని వ్రాయబడింది. ప్రియమైన మిత్రులారా, ప్రభు కొరకు సమయాన్ని వెచ్చించడంలో మన జీవితాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మనలో మనం చాలా బిజీగా ఉండకూడదు. అలాగని ప్రాముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం కూడా చేయకూడదు. నేటి నుండైనా ప్రార్థన మరియు వాక్యం ద్వారా క్రీస్తులో ఎదుగుతూ మన దినచర్యలో వీటిని సంసిద్ధం చేసి తగినంత సమయాన్ని వెచ్చించే నిర్ణయం తీసుకుందాం. దేవుని రాజ్యానికి సిద్ధపడుతూ అనేకులను కూడా ఆహ్వానిద్దాం. అతి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.